next important question is what are the factors affecting the scheduling? Scheduling ni ఏ factors ఓకే affect చేస్తున్నాయి. What are the factors అంటే మెయిన్ ఎందుకు షెడ్యూలింగ్ అంటే షెడ్యూలింగ్ ఏ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల డిలే అవుతుంది ఓకే లేదంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉండడం లేదంటే there are the two factors responsible or affecting the scheduling. The first factor is the internal factors, second factor is the external factor. అంటే ఇంటర్నల్ గా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల షెడ్యూలింగ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇది కొంచెం నష్టపోతుంది. ఎక్స్టర్నల్ గా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ షెడ్యూలింగ్ అనేది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతలేదు ఇండస్ట్రీలో. సో వాట్ ఆర్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్? లెట్స్ సీ. ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీస్. ఇక్కడ చూడండి ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీస్ అంటే మనము ఫినిష్ చేసిన గూడ్స్ అన్ని కూడా ఓకే మనం ఇన్వెంటరీ అనేది స్టాక్ మెయింటైన్ చేస్తాము. ఆ స్టాక్ లో మెయిన్ ఓకే ఇప్పుడు మనకి ఫార్వర్డ్ షెడ్యూలింగ్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఏంటి? ఒక కస్టమర్ ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చి ఒక డ్యూ డేట్ ఇచ్చి అంటే నాకు ఒక 10 రోజుల తర్వాత కావాలి అన్నాడు, మనం ఇవాళ ఉంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తాము. ఓకే రేపు ఎల్లుండికి అయిపోతుంది, ఓకే ఫినిష్డ్ కూడా అయిపోతుంది. అయిపోయిందని మనం ఏం చేస్తాము? డిస్పాచింగ్ పంపించేస్తాము. అంటే ఏంటి? అది ఫినిష్డ్ కూడా అయిపోయిందని మనం ఓకే 20వ తారీఖు వరకు కూడా మనం ఏం చేస్తాము? మన వేర్ హౌస్ లోనే పెట్టుకుంటాం, మన ఓకే స్టోరేజ్ హౌస్ లోనే పెట్టుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీస్. ఈ విధంగా చేసిన వస్తువులు మన గూడ్స్ లో లేదంటే మన గోడౌన్స్ లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా మనకి ఓకే అక్కడ మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ డెట్రాక్ట్ అయిందనుకో మళ్ళీ రీప్రొడక్షన్ చేయాలి కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్వెంటరీ. ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్వెల్స్. లెట్స్ సీ వాట్ యు మీన్ బై ప్రాసెస్ ఇంటర్వెల్స్. టైప్ ఆఫ్ మిషన్స్ అవైలబుల్. ఇన్ కేస్ ఇఫ్ యు హావ్ ద ఓల్డ్ మిషన్స్, మన దగ్గర ఓల్డ్ మిషన్స్ ఉంటే కనుక షెడ్యూలింగ్ లేట్ అయిపోతుందమ్మా. అంటే మనకి ఎంత టైం వేసినా కానీ టైం సేవ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కాంపిటేటర్స్, నేను ఒక టూత్ పేస్ట్ చేస్తాను ఓకే నాతో పాటు ఇంకొకటి ఉన్నాడు వాడు టూత్ పేస్ట్ చేస్తాడు. నా దగ్గర ఉండే మిషన్స్ ఏంటంటే బాగా ఓల్డ్ మిషన్స్, వాడి దగ్గర ఉండే మిషన్స్ సోఫిస్టికేటెడ్ మిషన్స్. అంటే ఏంటి? వాడి మిషన్స్ ఏమవుతాయి? తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాయి. నా మిషన్ ఏమవుతుంది? ఓకే ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. సో నేను మార్కెట్లో అంతలా సర్వే కాలేదు కానీ బట్ వాడు ఏం చేస్తాడు? సర్వే అవ్వాలి. సో ఈ విధంగా మాకు ఇద్దరికి కూడా కొద్దిగా మా ప్రాఫిట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే కనుక టైప్ ఆఫ్ మిషన్స్ అవైలబుల్. నా దగ్గర పాత మిషన్స్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఈస్ లెట్ మీ డిస్కస్ ఫర్దర్. అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్. ఓకే హియర్ ఇన్ కేస్ ఇఫ్ మై ఇండస్ట్రీ కంటైన్స్ ద అన్స్కిల్డ్ లేబర్. ఓకే నా దగ్గర అన్స్కిల్డ్ లేబర్ ఉన్నారమ్మా, అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అంతలాగా. ఓకే అలాంటి వాళ్ళని మెయింటైన్ చేసుకుంటా కానీ టైం డిలే అవుతుంది. సో వాడు ఏదో తప్పు చేస్తారు, మళ్ళీ వాడికి ఎక్స్పెన్సివ్, సో ప్రొడక్షన్ అక్కడ ఆగిపోతుంది. సో ఇలాంటి అన్స్కిల్డ్ లేబర్ ఉండడం వల్ల కూడా ప్రొడక్షన్ డిలే అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, ఇంటర్నల్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే ఆఫ్ షెడ్యూలింగ్ ఆర్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ద షెడ్యూలింగ్. Next, availability of materials. If I have the old materials or any decorated materials, okay, the production also will be delay and main scheduling also will be get delay. Next, manufacturing facilities. Next, okay, economic production run. Okay, economic production run. Let's see what is in the brief. Okay, coming to the next slide. Next slide. See, factors affecting the scheduling. What are the factors? Okay, I already said you that na finished good inventories. Okay, finished good inventories means what? Scheduling depends on how much of stock of finished goods is kept by the company. Okay, most companies keep 1 month's supply of each product. అంటే ఏమవుతుందంటే మెయిన్ మనం తయారు చేసిన వస్తువులు మన దగ్గరే అట్టి పెట్టుకుని ఉంటాము. ఓకే మన వేరే అవసరం ఉంటాయి. సో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏమవుతుందంటే దే ఎస్టిమేట్ ఆర్ ఫోర్కాస్ట్ ద కస్టమర్ డిమాండ్ బిఫోర్. అంటే కస్టమర్ యొక్క డిమాండ్ ముందుగానే తెలుసుకుని అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కీపింగ్ 1 month స్టాక్. ఓకే 1 month సప్లై ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ ఇన్ ద వేర్ హౌస్ యాజ్ ఎ స్టాక్. ఇఫ్ ద కంపెనీస్ ప్రొడక్ట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ ఆర్ స్లో మూవింగ్ దెన్ షెడ్యూలింగ్ విల్ బి చేంజ్డ్. ఒకవేళ నిజంగా ఇండస్ట్రీలో మనం తయారు చేసిన వస్తువు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా లేదంటే అస్సలు వెళ్ళకుండా స్లోగా వెళ్తున్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలుసమ్మా. షెడ్యూలింగ్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫాస్ట్ గా అయిపోతే ఇంకా మనం ఇంకా అక్కడ వర్క్ చేసే లేబర్స్ మనం ఫాస్ట్ గా ట్రైన్ అప్ చేస్తాము. ఓకే ప్రొడక్షన్ ఫాస్ట్ అయిపోతుంది. సో కొంచెం గందరగోళం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఆ గందరగోళం అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫెక్టింగ్ ద షెడ్యూలింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. సరైన టైం ఉండదు, ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, ఫాస్ట్ గా చేసే పనులు ఎప్పుడు కూడా క్లారిటీ ఉండవమ్మా. సో ఆ విధంగా అవుతుంది. స్లోగా మూవ్ అయితే ఏమవుతుంది? స్లోగా మూవ్ అయితే ఓకే మనకి ఫైనల్ కూడా ఇన్వెంటరీస్ అంటే ఫినిష్ అయిన గూడ్స్ అలాగే ఇన్వెంటరీస్ ఉండిపోతాయి. సో మళ్ళీ మనం చేసిన వస్తువులు అక్కడ పెట్టలేము, మళ్ళీ కొత్త వేర్ హౌసెస్ తీసుకోవాలి. సో ఈ విధంగా అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓకే షెడ్యూలింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఓకే ఎఫెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ సీ ద ప్రాసెస్ ఇంటర్వెల్స్. ప్రాసెస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్. ప్రాసెస్ ఇంటర్వెల్స్ అంటే ఒక జాబ్ ఫినిష్ అయిన తర్వాత మరొక జాబ్ కి చేస్తాం కదా, ఒక జాబ్ కి రెండో జాబ్ కి మధ్య ఉండే టైం ఇంటర్వెల్ మనం ప్రాసెస్ టైం అంటాము, ప్రాసెస్ ఇంటర్వెల్స్ అంటాము. ఇప్పుడు నేను ఒక బ్యాచ్ ప్రొడ్యూస్ చేశానమ్మా, ఓకే, ఇంకొక బ్యాచ్ ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రేపు ఎప్పుడు చేస్తాను అంటే ఇప్పుడు అయిపోయింది కదా. ద టైం గ్యాప్ బిట్వీన్ ద ఓకే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన దానికి రేపు స్టార్ట్ చేసే దానికి మధ్య నుండి టైం పీరియడ్ మనం ప్రాసెస్ ఇంటర్వెల్స్ అని అంటాము. లెట్స్ సీ, ప్రాసెస్ ఇంటర్వెల్స్ ఇస్ ద టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్. అంటే ఈ టైంలో అంటే ప్రాసెస్ ఇంటర్వెల్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్. ఓకే, ఒక ప్రొడక్ట్ కూడా తయారు చేయొచ్చు. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్ ఇంటర్వెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాసెస్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ కార్ ఇస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద సోప్. ఓకే, ఇక్కడ మనకి ఒక్కొక్క వస్తువులకి ఒక్కొక్క రకమైన ప్రాసెస్ ఇంటర్వెల్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు కార్ ఉన్నది, ఒక కార్ చేస్తాము, ఒక కార్ చేసినప్పుడు మనకు ఒక రకమైన టైం పడుతుంది. ఓకే, అదే కనుక ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఒక రకమైన టైం అవుతుంది. అది ఒక క్వాంటిటీ ఇది ఒక క్వాంటిటీ, రెండింటికి ఒకే టైం అయితే అవ్వదమ్మా. ఓకే, రెండింటికి ఒకే టైం ఉంటుంది కదా అంటే సార్ రెండింటికి ఒకే టైం అవుతుందమ్మా. ఒక కార్ అనేది ఒకటి అవుతుంది, సోప్ కి ఒక టైం ఆఫ్. అంటే ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కార్ ఇస్ మోర్ దెన్ ద సోప్. సోప్ ఈజీగా తయారు చేయొచ్చు, కానీ కారు తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఓకే, అదేవిధంగా కార్కి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఇంటర్వెల్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే మధ్యలో టైం పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ సోప్కి కూడా అంత టైం గ్యాప్ ఉండదు, టైం గ్యాప్ తక్కువగా ఉంటుంది. సో నేను అక్కడ చేశాను, నాకు ఇంత ఫాస్ట్ అయిపోవాలి ప్రొడక్షన్ అని కంగారు పెట్టినా కానీ ఓకే పని జరగదు. సో దట్ టైప్ ఆఫ్ ఇస్ కాల్డ్ as ప్రాసెస్ ఇంటర్వెల్. దాన్ని మనం ప్రాసెస్ ఇంటర్వెల్స్ అని అంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ మిషన్స్ అవైలబుల్. మన దగ్గర ఏ టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి? Okay, it is also affected by the type of machines available. If the company has old and outdated machines, okay, the schedule must be keep provisions, okay, or provisions for the breakdown of machines. Modern and computerized machines make scheduling very easy. ఇక్కడ మన దగ్గర ఏ టైప్ ఆఫ్ మిషన్స్ వాడుతున్నామో కూడా దాన్ని బేస్ చేసుకుని షెడ్యూలింగ్ వేసుకోవాలమ్మా. ఓకే, మన దగ్గర ఉండే ఏంటి, ఒకవేళ ఓకే కొత్త మిషన్స్, మన దగ్గర పాత మిషన్స్ ఉన్నాయనుకోండి, ఓల్డ్ మిషన్స్ అంటే ఏమవుతాయి, అవి బ్రేక్ డౌన్ అవుతాయి, అంటే రిపేర్కి వచ్చేస్తాయి. ఓకే, అది కంటిన్యూస్ గా ప్రొడక్షన్ పెట్టేసరికి ఏమవుతాయి, పోతాయి. సో వీ హ్యావ్ టు మస్ట్ కీప్ ద ప్రొవిజన్స్. అంటే ఏంటి, కొంచెం టైం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఓకే, లేదు తక్కువ టైంలోనే చేసేస్తారంటే కుదరదమ్మా. బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు నీకు మొత్తం షెడ్యూలింగ్ వేసిన షెడ్యూలింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా ఒక వస్తువు టైం ప్రొడ్యూస్ చేయడానికి నీకు 5 గంటల పడితే నువ్వు ప్రోవియస్ టైం కూడా అంటే ప్రొవిజన్ టైం కూడా అలొకేట్ చేయాలంటే మేబీ 7 గంటలు ఇంకా ఎక్స్ట్రాగా 2 అవర్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా ప్రొడక్షన్ జరిగినప్పుడు ఓకే మిషన్ బ్రేక్ డౌన్ అయినందుకు ఈ 2 అవర్స్ నెక్స్ట్ ప్రొడక్షన్ లో 2 అవర్స్ ఈ రిపేర్ చేసే లోపు మళ్ళీ యాజువల్ షెడ్యూల్ లో పడిపోతాం మనం. ఓకే, ఆ మిషన్ బేస్ చేసుకుని కూడా మనం ఓకే టైం అనేది షెడ్యూలింగ్ అనేది తెచ్చుకోవాలి. అదే ఇన్ కేసు మనం అలాంటి మిషన్స్ కాకుండా పూర్తిగా ఒక సోఫిస్టికేటెడ్ ఆర్ కంప్యూటరైజ్డ్ మిషన్స్ ఉపయోగిస్తే ఏమవుతుంది, షెడ్యూలింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎంత టైం గ్రేస్ పీరియడ్ 2 గంటలు కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 5 గంటలు 5 గంటలు చాలా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి కంప్యూటరైజ్ ఎందుకంటే సోఫిస్టికేటెడ్ మిషన్స్ అనేవి ఏమవుతుంది, నీకు అంతలాగా బ్రేక్ డౌన్స్ రావు. ఓకే, షెడ్యూలింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్. ఓకే, పర్సనల్ అవైలబిలిటీ మీద కూడా డిపెండ్ అవుతుందమ్మా షెడ్యూలింగ్. Scheduling also depends on the availability of personnel. If the company has untrained and inexperienced employees, then they will take more time to produce a product. ఒక కంపెనీలో అందరూ కూడా ఓకే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళ ఫ్రెషర్స్ ఉన్నారు, అందరూ కూడా అన్ట్రైన్డ్, ట్రైనింగ్ తీసుకోలేని వాళ్ళు ఉంటే ఏమవుతుందంటేనమ్మా ఒక ప్రొడక్షన్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఓకే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు వర్క్ చేయడం ఒకలా ఉంటుంది, ఫాస్ట్ అయిపోతుంది. తెలియని వాళ్ళు వర్క్ చేయడం వల్ల వర్క్ అనేది డిలే అవుతుంది. సో మెయిన్ ఎస్పెషల్లీ మనం ఎటువంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారో కూడా బేస్ చేసుకుంటుంది. ఓకే, సో మస్ట్ కీప్ ద ప్రొవిజన్స్ ఫర్ దిస్. దీనికి కూడా ఎడిషనల్ టైం కేటాయించాలి. వాళ్ళ ట్రైనింగ్ కో ఎడిషనల్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ట్రైన్డ్ పర్సన్స్ కో మనం ఖచ్చితంగా ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వాలి. ఓకే, యాజ్ ఫాస్టర్ షెడ్యూల్ విల్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, ఫాస్టర్ షెడ్యూల్ మన టైం తక్కువ టైం ఉంచుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా, ట్రైనడ్ వాళ్ళు ఉన్నా, కానీ వెంటనే చేసేస్తారు. మనం వాళ్ళు అంత టైం ఎక్స్ట్రాగా గ్రేస్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అవైలబిలిటీ ఆఫ్ పర్సన్ కూడా బేస్ చేసుకుని ఉంటున్నాం షెడ్యూలింగ్ చేసినప్పుడు, ఇది కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. ఇఫ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ ఇస్ అవైలబుల్ దెన్ ద కంపెనీ కెన్ డూ నార్మల్ షెడ్యూలింగ్. ఇక్కడ మెటీరియల్స్ అవైలబిలిటీ కూడా బేస్ చేసుకుని ఏమవుతుంది, మనకి షెడ్యూల్ వేసుకోవాలమ్మా.
ఒకవేళ ఇఫ్ ఏ రెగ్యులర్ సప్లై ఆఫ్ మెటీరియల్స్, ఓకే, మనకి పంపించిన ఓకే మనకి రా మెటీరియల్ కావాలి కదా, రా మెటీరియల్ కావాల్సిన మనకు అందుబాటులో ఉన్నాడు, ఎప్పుడైనా పంపిస్తే కనుక, ఓకే, మనకి అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటే కనుక ద కంపెనీ కెన్ డూ నార్మల్ షెడ్యూలింగ్, ఒక నార్మల్ షెడ్యూలింగ్ వేసుకుంటే చాలా. ఓకే, అదే కనుక ఇఫ్ ద సప్లై ఆఫ్ మెటీరియల్స్ ఇస్ ఇర్రెగ్యులర్, మనకి ఈ రోజు వస్తుంది మళ్ళీ రేపు ఆర్డర్ పెట్టా రేపు రాకుండా మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది, ఒక ఇర్రెగ్యులర్ సప్లై కనుక ఉంటే ఏమవుతుంది, ద షెడ్యూల్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్, మేడ్ ఫ్లెక్సిబుల్. అది ఎలా ఉండాలంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇక్కడ మనకి మెటీరియల్ అవైలబిలిటీ ఉన్నప్పుడు నార్మల్ షెడ్యూలింగ్ చాలు, కానీ మెటీరియల్ అవైలబిలిటీ లేనప్పుడు ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే కొద్దిగా గ్రేస్ పీరియడ్ ఉంచుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రాగా గ్రేస్ పీరియడ్ అనేది ఉంచుకోవాలి. వెన్ ద సప్లై ఈస్ గుడ్ దెన్ ద షెడ్యూల్ విల్ బి ఫాస్ట్ అండ్ వైస్ వెర్సా. ఒకవేళ కనుక సప్లై కనుక మనకు నిరంతరంగా వాడు ఇబ్బంది పెట్టకుండా పంపిస్తే కనుక మన షెడ్యూలింగ్ కూడా చాలా బాగుంటుంది, షెడ్యూలింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. సో మనకి కంపెనీ కూడా మంచి లాభాల్లో నడుస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఒక షెడ్యూలింగ్, ఓకే, ఎప్పుడైతే మనకి ఒక ప్రాపర్ మెటీరియల్ ఇర్రెగ్యులర్ గా వస్తుందో మెటీరియల్, అలాంటి టైంలో ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూలింగ్ అనేది అవసరం ఉంది. ఓకే, కమింగ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్సో ఎఫెక్టింగ్ ద షెడ్యూలింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందంట షెడ్యూలింగ్ కి. ఎలాగా అంటే షెడ్యూలింగ్ డిపెండ్స్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. మనం ఒక ప్రాపర్ టైం వేయాలి అంటే కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రాపర్ గా ఉండాలి. ఓకే, అంటే అన్ని రకమైన ఫెసిలిటీస్ మనకి సరిగా ఉంటే ఓకే షెడ్యూలింగ్ ఒకలా వస్తుంది. ఓకే, అవైలబుల్ ఇన్ ద కంపెనీ, దిస్ ఇంక్లూడ్స్ ద స్పేస్ ఫర్ ద న్యూ మెషిన్స్. ఒకవేళ కొత్త మెషిన్స్ వచ్చినా కానీ మనం ఓకే అమర్చుకోవడానికి తగినంత స్పేస్ ఉండాలి, ఆ మెషిన్ మీద వర్క్ చేయడానికి లేబర్ సిద్ధంగా ఉండాలి, ఓకే, ఎంప్లాయీస్ ఎక్సెట్రా. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద అవైలబిలిటీ అండ్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం కంపెనీ ఇండస్ట్రీ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసామో అక్కడ ఎలక్ట్రికల్ సప్లై బాగుండాలి, అంటే ఎటువంటి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, వాటర్ ఫెసిలిటీ బాగుండాలి. వాటర్ ఫెసిలిటీ కూడా మనం ఓకే 24/7 ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు రావడం మళ్ళీ ఆగిపోవడం అలాంటివి ఉండడం వల్ల షెడ్యూలింగ్ డిలే అయిపోతుంది, అది కూడా షెడ్యూలింగ్ డిస్టర్బ్ చేస్తుంది. సో ఎలక్ట్రిసిటీ, వాటర్, ఒకవేళ కొత్త మిషన్స్ వచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి, ఓకే, ఎంప్లాయీస్ పనిచేసేలా ఉండాలి. అండ్ విచ్ మే బి రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్. ఓకే, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇఫ్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అవైలబుల్, మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా మనకు అందుబాటులో ఉంటే ఏమవుతుంది, దెన్ ద ప్రొడక్షన్ షెడ్యూల్ కెన్ బి ఫాస్ట్ అండ్ వైస్ వర్సా. మనం అనుకునేది వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, లేబర్స్ ఉన్నారు, కొత్త కొత్త మిషన్స్ ఉన్నాయి, ఒకవేళ పాత మిషన్ పోయినా కానీ వేరే మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే ఏమవుతుంది మనకి షెడ్యూలింగ్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, ప్రొడక్షన్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, ఎటువంటి ఎక్స్ట్రా పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎకనామిక్ ప్రొడక్షన్ రన్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as EPR, not ERP, EPR. Okay, it is also depends on the economic production. Okay, runs. Economic production runs అంటే ఏంటి? Economic production runs means the optimum lot size. అంటే మనకి ఇప్పుడు ఒక లాట్ సైజ్ లో ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు స్వీట్స్ కాలే తీసుకున్నాం మన ఎగ్జాంపుల్ గా. ఓకే, ఇందాక నుంచి కూడా అదే ఆలోచించండి. మీరు ఇప్పుడు స్వీట్స్ తక్కువ చేస్తారు, ఇప్పుడు లేబర్స్ పిలిపించారు, ఒక ముగ్గురు ఉన్నారు, ముగ్గురు లేబర్స్ పిలిపించారు, వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా వేజెస్ రోజుకి 200 ఇస్తున్నారు. ముగ్గురు లేబర్స్ పిలిపించి ఓకే ఆయిల్ తెప్పించుకున్నారు, ఓకే గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ ముగ్గురు లేబర్స్ పెట్టి ఒక 2 కేజీలు 3 కేజీలు వండించి తర్వాత వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. మీరు లాస్ అవుతారా ప్రాఫిట్ లో ఉంటారా? లాస్ అవుతారు ఆబ్వియస్లీ, ఎందుకంటే కేజీ ఎంత మహా అయితే 150 రూపీస్ ఉంటుంది. సో 3 కేజీస్ ప్రొడ్యూస్ చేశారు అంటే ఎంత అవుతుంది, మహా అయితే 500 అంత వస్తుంది. ఓకే, సో అక్కడ ఒక్కొక్కరికి మీరు ఎంత ఇచ్చారు, 500 రూపాయలు ఇచ్చారు, పైగా ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కాస్ట్, అంటే మీరు ఏంటి ఒక ఆప్టిమం కన్నా తక్కువ చేశారు. అలాగే చెప్పి వీళ్ళు వచ్చారు కదా చేయించడం వర్క్ అని చెప్పి లేదా ఆప్టిమం కన్నా ఎక్కువ చేయించారు. ఎక్కువ చేయించినా మీకు టైం వేస్టే, తక్కువ చేయించినా టైం వేస్టే. ఓకే, ఒక ఆప్టిమల్ సైజ్ ప్రకారం ఎకనామిక్ ప్రొడక్షన్ రన్ అంటే ఒక ఆప్టిమం ప్రకారం చేయించుకోగలగాలి. ఓకే, అదే చెప్తున్నాడు. ఓకే, ఎకనామిక్ ప్రొడక్షన్ రన్స్, EPR మీన్స్ ద ఆప్టిమం లాట్ సైజ్. ఆప్టిమం లాట్ సైజ్ దట్ ఈస్ how many items must be produced in one lot. ఒక లాట్ లో ఒక బ్యాచ్ లో ఎన్ని ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయాలి in order to minimize the cost of production. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అంటే ఇన్ని మనం అనుకున్న విధంగా ఎన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఇఫ్ ద కంపెనీ ప్రొడ్యూస్ మోర్, ఒకవేళ ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నా ఆర్ లెస్ తక్కువ ప్రొడ్యూస్ చేసినా, దెన్ ద ఆప్టిమం లాట్ సైజ్. ఆప్టిమం లాట్ సైజ్ కన్నా ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఏమవుతుంది, దెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది అంటే చేసిన వస్తువు ధర పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఓకే ఒక దగ్గర ఒక 70 కేజీలు చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, మనం అలా చెప్పి 10 కేజీలు చేయించుకుంటే మనం లాస్ ఉన్నట్టే. అలాగే చెప్పి 100 కేజీలు చేయించుకున్నా కానీ మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో
దేర్ ఆర్ మెనీ ఫార్ములాస్ ఫర్ క్యాలిక్యులేటింగ్, అంటే ఎన్ని కరెక్ట్గా చేయించాలి, ఆప్టిమమ్గా ఎన్ని చేయించాలి అన్నదానికి మనకి అనేక రకమైన ఫార్ములాస్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ ఫార్ములాస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఆప్టిమమ్ లాట్ సైజ్, అంటే మనం ఎన్ని కరెక్ట్గా కావాలనేది చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా బేసిస్ మనం షెడ్యూలింగ్ తయారు చేసుకోవాలి. షెడ్యూలింగ్ మస్ట్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద ఆప్టిమమ్ లాట్ సైజ్. ఆప్టిమమ్ లాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే షెడ్యూలింగ్ వేయాలి. వితౌట్ ఆప్టిమమ్ లాట్ షెడ్యూల్ వేయకుండా మనం చేస్తే కనుక వి ప్రెడిక్ట్ ద లాసెస్. ఓకే, దీస్ ఆర్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అఫెక్టింగ్ ద షెడ్యూలింగ్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఒక మిషన్ ప్రాపర్గా ఉండాలి, ఒక పర్సనల్, ఓకే, అదేవిధంగా ఏ టైప్ ఎకనామిక్ ప్రొడక్షన్ రన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఓకే, ఫినిషింగ్ గుడ్ ఇన్వెంటరీస్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దోస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద factors affecting the scheduling. This is a very important question. Let's see what are the external factors. External factors affecting the external బయట నుండి వచ్చేది. ఇంటర్నల్ గా ఇందాక మనం చూసాం. ఇప్పుడు external factors responsible for the scheduling. First factor is consumer demand. Scheduling also depends on the consumer demand. Scheduling దేని మీద ఆధారపడుతుందంటమ్మా, కన్జ్యూమర్ ఆర్డర్ చేసిన డిమాండ్ బట్టి ఉంటుంది. కన్జ్యూమర్ అంటే బయట ఉన్న కస్టమర్ నాకు ఇన్ని కావాలి అంటాడు, ఇంత టైంలో కావాలి అంటాడు. ఓకే, వాడు తక్కువ టైం అన్నాడు, నాకు రేపుకే కావాలన్నాడు, రేపు మార్నింగ్కే కావాలంటే ఈవినింగ్ కావాలని అన్నాడు. మనం చాలా అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ టైలర్లోకి వచ్చాడు, మళ్ళీ ఆడు మీకు ఒక క్లోత్ ఇచ్చాడు. క్లోత్ ఇచ్చి సార్ నాకు రేపు సాయంత్రం బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, సో నాకు రేపు సాయంత్రం కల్లా కుట్టించమన్నాడు. అంటే తక్కువ టైం ఉంది, అంటే ఏమవుతుంది, వాడు డిమాండ్ చేశాడు నాకు రేపు సాయంత్రం అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, షెడ్యూలింగ్ ఆల్సో డిపెండ్. షెడ్యూలింగ్ అంటే సింప్లీ రిమెంబర్ ద టైం. దిస్ షెడ్యూలింగ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ డిమాండ్. వాడు ఇచ్చిన డిమాండ్ మీద కూడా ఆధారపడుతుంది షెడ్యూలింగ్. ఓకే, కన్జ్యూమర్ డిమాండ్ కెన్ బి ఫౌండ్ అవుట్ బై ద సేల్స్ ఫోర్కాస్ట్. ఇది మనం కన్జ్యూమర్ యొక్క డిమాండ్ మనం ఎలా అనుకుంటామంటే సాధారణంగా, ఓకే, మనం టైలర్ గురించి మాట్లాడద్దు, ఒక ఇండస్ట్రీ సైడ్కి వెళ్తే కన్జ్యూమర్ డిమాండ్ కెన్ బి ఫౌండ్ అవుట్ బై ద సేల్స్ ఫోర్కాస్ట్. సేల్స్ ఫోర్కాస్ట్ అంటే మీకు చెప్పాను కదా, డిమాండ్ ఫోర్కాస్ట్, సేల్స్ ఫోర్కాస్ట్ అంటే మనం ముందుగా ఫోర్కాస్ట్ అంటే ఊహించుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మీకు స్వెటర్స్ చెప్పానమ్మా. ఓకే, రాబోయే శీతాకాలం వస్తుంది, మనకి దగ్గర దగ్గర ఒక 1000 స్వెటర్లు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, మనం ఏం చేస్తామంటే కన్జ్యూమర్ ఎలా డిమాండ్ చేస్తాడు శీతాకాలం వచ్చేసరికి, సో 1000 స్వెటర్లు చేయాలి అని చెప్పి మనం ముందుగా ఫోర్కాస్ట్ చేసుకుంటాము. ఓకే, కన్జ్యూమర్ డిమాండ్ కెన్ బి ఫౌండ్. కన్జ్యూమర్ ఎంత డిమాండ్ చేస్తాడు అన్నదాన్ని మనం ఎలా ముందుగా ఊహించుకుంటాము. సో ద ప్రొడక్షన్ షెడ్యూల్ ఇస్ ప్రిపేర్డ్. సో ఇప్పుడు నాకు 1000 స్వెటర్లు వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. సో ప్రొడక్షన్ కూడా నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ షెడ్యూల్ ఈస్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్. నేను ఏదైతే అనుకున్నానో నాకు 1000 స్వెటర్లు వస్తాయి డిమాండ్ అనుకుని చెప్పి అనుకునే స్టార్ట్ చేశాను, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. అంటే 1000 స్వెటర్లు, రోజుకి నేను 10 స్వెటర్లు చేయాలి. ఓకే, సో ఇదన్నా నేను షెడ్యూల్ వేసుకున్నాను. ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటాను. హౌవెవర్ ఇట్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్, చేంజ్డ్ వెన్ ద యాక్చువల్ డిమాండ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్కాస్ట్. మనం ఓకే, ఒక్కొక్కసారి మీకు చెప్పాను యాంటిసిపేషన్ డిమాండ్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో సడన్ గా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, బాగా చలికి వేస్తుంది, తుఫానికి చల్లని గాలులు వేస్తున్నాయి. సో మనం ఏమనుకున్నాం, శీతాకాలంలో కొంటారనుకున్నాం, కానీ మనకి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వర్షాకాలంలో కొనేస్తారు, అంటే యాంటిసిపేటెడ్ డిమాండ్ వచ్చింది. అలాంటి టైంలో ఏమవుతుంది, ఇట్ హ్యాస్ బీన్ అడ్జస్టెడ్, మనం అనుకున్న షెడ్యూల్ మనం చేంజ్ అయిపోతుంది. చేంజ్ వెన్ ద యాక్చువల్ డిమాండ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్కాస్ట్. మనం అనుకున్నట్టు జరగలేదమ్మా, ఇక్కడ మారిపోయింది. ఓకే, సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ద కస్టమర్ ఇప్పుడు డిమాండ్ పెట్టాడు, నాకు ఇప్పుడు నాకు కావాలి సార్, అర్జెంట్గా కావాలన్నాడు. సో నేను చేసేవాళ్ళు అంటే మనం అనుకున్న దానికి వాడి డిమాండ్కి మారిపోయిందమ్మా. సో కన్జ్యూమర్ డిమాండ్ బట్టి కూడా మనకి ఏంటి షెడ్యూలింగ్ మారుతుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ డెలివరీ డేట్స్. ఓకే, ద ప్రొడక్షన్ షెడ్యూల్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ డెలివరీ డేట్స్. మనము ఎప్పుడైతే ఏమన్నాడో పలానా తారీఖున, ఏ తారీఖున అయితే ఏమన్నాడో ఆ తారీఖుని బట్టి కూడా మనకి ప్రొడక్షన్ షెడ్యూల్ మారిపోతుంది. వాడు ఒక నెల తర్వాత ఏమన్నాడు, మనం ఇప్పుడు నాకు గాబరా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ రేపే కావాలనుకో మనం ఇప్పుడు నుండి కొంచెం టెన్షన్ పడాలి. ఓకే, అదే విధంగా మనకి ప్రొడక్షన్ షెడ్యూల్ కూడా అంటే ప్రొడక్షన్ షెడ్యూల్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ యొక్క డెలివరీ డేట్ మీద ఆధారపడుతుంది. ద కన్జ్యూమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ బిజినెస్. మనం ఫస్ట్ ఏమేంటంటే కంపెనీకి ఏదైనా బిజినెస్ కి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ప్రాఫిట్ ఎర్న్ చేయాలి. అలాగే సెకండ్ మోటివ్ ఏంటి, టు సాటిస్ఫై ద కన్జ్యూమర్ మనం సాటిస్ఫై చేయగలగాలి. కన్జ్యూమర్ సాటిస్ఫై అవ్వకపోతే వీ కాంట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వలేము. ఓకే, సో దిస్ ఫ్యాక్టర్ మస్ట్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ అదర్ ఫ్యాక్టర్స్. మన ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ ఫ్యాక్టర్ ఆర్ ఫస్ట్ ఫ్యాక్టర్ అనుకోండి, కన్జ్యూమర్ ని సాటిస్ఫై చేయడమే మన ముఖ్యమైన కర్తవ్యం. ఓకే, ద ప్రొడక్షన్ షెడ్యూల్ మస్ట్ బి made in such a way that it will be guaranteed timely delivery to the consumers. In case of seasonal goods or production must be spread out throughout the year, so they will not be
టూ మచ్ ప్రెషర్ ఇన్ ద డిమాండ్ సీజన్. ఓకే, ఇక్కడ మనకి కన్జ్యూమర్ ఎప్పుడైతే డిమాండ్ చేశాడో ఆ డిమాండ్ చేసినప్పటికి ఇవ్వాలి, ఈవెన్ దో సీజనల్ అయినప్పటికీ కానీ సీజన్ కానప్పటికీ కానీ అది ఎప్పుడైతే. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సీజనల్ గూడ్స్ ప్రొడక్షన్ మస్ట్ బి స్ప్రెడ్ త్రూ ద ఇయర్. సీజనల్ గూడ్స్ అయినా కానీ మనం ప్రొడక్షన్ మొత్తం ఇయర్ అవుతుంది, మొత్తం కూడా మనం ప్రొడక్షన్ చేసుకోవాలి. అది ఏ టైంలో మనకి చేస్తాడో తెలియదు, ఏ టైంలో వస్తాడో తెలియదు. మనం అనుకున్నది ఒకలా ఉంటుంది, నిజంగా రియల్ బయట వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం మాస్క్కి అంతలా డిమాండ్ లేదు అనుకుంటా, ఒకప్పుడు మాస్క్ అంటే ఎవరికో తెలియదు, ఇప్పుడు మనకి మాస్క్ చాలా డిమాండ్ వస్తుంది. ఓకే, డిమాండ్ వచ్చింది కదా అని చెప్పి మనం చాలా మాస్కులు కుట్టారు, తర్వాత ఏమైంది, కరోనా తగ్గింది. సో ఎవరైనా మాస్క్ చేశారంటే చేయలేదు, ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేదు, ఫోర్కాస్ట్ చేయలేదు ఇంత మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ స్టార్ట్ చేశారు. ఓకే, సో అదే విధంగా ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకే, మనం ఫోర్కాస్ట్ అనుకున్న దానికి ఓకే బయట కన్జ్యూమర్ ఇచ్చే టైంకి చాలా వేరియేషన్ ఉంటుందమ్మా. సో మనకి ఎప్పటికెప్పుడు బయట డిమాండ్స్ కూడా వస్తాయని చెప్పి కన్జ్యూమర్ ఓకే ఒక్కొక్కసారి తక్కువ టైంలో నాకు కావాలంటాడు. సో అలాంటి టైం కూడా మనం ముందుగానే ఉద్దేశించుకుని ప్రొడక్షన్ షెడ్యూల్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎఫెక్ట్ ఇన్ ద షెడ్యూలింగ్. షెడ్యూలింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, డీలర్స్ అండ్ రీటైలర్స్ ఇన్వెంటరీస్.